కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. గడచిన కాలము కను పాపవలెను, గడచిన కాలము కను పాపవలెను. ఆయన మనలను కౌగిట కాచెనే, ఆయన మనలను కౌగిట కాచెనే. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. శోధన వేళలో హృదయ కలతతో, శోధన వేళలో హృదయ కలతతో, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే, కుమ్మరించెను బలం కృపలో నిల్చుటకే. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. మార్గములందు శ్రమలొచ్చిన వేళ, మార్గములందు శ్రమలొచ్చిన వేళ, చల్లని మాటచే బలమునిచ్చితివే, చల్లని మాటచే బలమునిచ్చితివే. నాదుని పొగడెదమెల్లప్పుడు, నాదుని పొగడెదమెల్లప్పుడు. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. భారములాచి మనసు కృంగిన వేళ, భారములాచి మనసు కృంగిన వేళ, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను, తల్లి కంటేను హెచ్చు ఆదరణిచ్చెను. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించేదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించేదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. ఆదరణయులేక కలత చెందిన వేళ, ఆదరణయులేక
కలత చెందిన వేళ ఆదరించేను తన సువార్తమానముచే, ఆదరించేను తన సువార్తమానముచే. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. నాదు కార్యములెల్లా సఫలపరచెదవని, నాదు కార్యములెల్లా సఫలపరచెదవని. మధుర స్వరముతోని వాక్కు నీడితివే, మధుర స్వరముతోని వాక్కు నీడితివే. ఆనందింతుం దినం నీ ప్రేమలో, ఆనందింతుం దినం నీ ప్రేమలో. కర్తను స్తుతింతుం కీర్తనతో, కర్తను స్తుతింతుం కీర్తనతో. ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో, ఇప్పుడెల్లప్పుడు ఆసక్తితో. దీనుల మగు మనం స్తుతించెదము, దీనుల మగు మనం స్తుతించెదము. చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా, చెల్లించేదం స్తుతి ఎల్లవేళలా. నాదుని పొగడెదం ఎల్లప్పుడు, నాదుని పొగడెదం ఎల్లప్పుడు. స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా, స్తోత్రము స్తుతి పాడి ఆర్భటించెదా. కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా, కృతజ్ఞతతో స్తుతి చెల్లించెదా. ఆనందింతుం దినం నీ ప్రేమలో, 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 ఆనందింతుం దినం నీ ప్రేమలో. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభు మన మధ్యలో నివాసం చేస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ ఆరాధనలోనూ దైవవాక్య పరిచర్యలోనూ పరిశుద్ధాత్మ దేవుడే ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన యొక్క నాయకత్వంలో సమస్తమును జరిగిస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. వినుటకు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును బలముగా కుమరిస్తున్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలందరినీ ప్రభువారి యొక్క రహస్య రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరుస్తున్నారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథ మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువే. అయా నా తండ్రి ప్రభు, ఈ పునరుత్థాన ఆరాధనలో నా తండ్రి మీరుండి మహిమ పొందము నడుకొనొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. పాటల్లోనూ ఆయా ఆరాధనలోనూ వాక్య పరిచయంలో నా తండ్రి మీరు ఉండము నడుకొనొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. వినుచున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభు గ్రహించగలన హృదయాల దయచం నడుకొనొచ్చు నా తండ్రి. శ్రమకు స్తోత్రాలజా. అయా మేమందరము నా తండ్రి మీ రహస్యరాకుడుకు ఆయత్తపడగలను గొప్ప ధన్యత భాగ్యము దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 71వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 71వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
నీవలే నన్ను ఏర్పరచెను. దేవుని కృపా కృపా చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామమును కనపరుస్తాం.
అందరం లేచి నిలిచి సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కరే వసించుచున్నారు కనుక మహిమ కలిగిన మన దేవుణ్ణి ఆరాధించుకుందాం. అందరం చేతులెత్తి ఓపెనింగ్ విషయం ప్రస్తుతం అందరం చేతులెత్తి ప్రైజ్ మన దేవుణ్ణి మహిమపరుస్తాం. Worship you, Jesus. महिमा नीके प्रभु, घनता मीके प्रभु, महिमा मीके प्रभु, घनता मीके प्रभु, स्तुति घनता महिमयु ప్రభావము నీకే ప్రభు, స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు. చేతులెత్తి ఆరాధనా 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 యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే महिम नीके प्रभु. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. శ్రీమంతుడవు అందరు కలిసి సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. చేతులెత్తి ఆరాధనా 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 పరమ తండ్రికే నా పరమ తండ్రికే పరమ తండ్రికే నా పరమ తండ్రికే ఆరాధనా
చేతులెత్తి అందరం ఆరాధనా యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే పరిశుద్ధాత్మకి ఆరాధనా 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 పరిశుద్ధాత్మకే నా పరిశుద్ధాత్మకే పరిశుద్ధాత్మకే మా పరిశుద్ధాత్మకే महिम नीके प्रभु घनत नीके प्रभु स्तुति घनत महिमयु प्रभावमु नीके प्रभु ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే నీ గుణాతిశయములను ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే నీ గుణాతిశయములను ధరణి ప్రచురింప నీ గుణాతిశయములను ధరణి ప్రచురింప ఏర్పరచుకొంటివే చేతులెత్తి ఆరాధనా आराधना let us worship आराधना hallelujah आराधना येसु प्रभुनके ना येसु प्रभुनके येसु प्रभुनके ना येसु प्रभुनके महिमा नीके प्रभु praise and worship ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము అర్పించితివే పాడండి నాతో కలిసి విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే నీ విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే రాజులైన యాజక సమూహ
సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. చేతులెత్తి అందరం ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ప్రైజ్ అండ్ వర్షిప్ ఆరాధనా పరమ తండ్రికి నా పరమ తండ్రికి యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే పరిశుద్ధాత్మకే నా పరిశుద్ధాత్మకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు. లెట్ us worship, lift up our hands. ఆరాధనా 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 హల్లెలూయా ఆరాధనా యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి ఘనత మహిమయు స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు ప్రభావము నీకే ప్రభు ప్రభావము మీకే ప్రభు. రిబలకదున మనాశలదిని క్లందనమా రిదుని క్లందర రిక్రబాది బక్రభౌష్యబౌలాదున మాక్రద్దున అన్య భాషలు మాట్లాడువారు దేవుని ఘనపరచుచున్నారు. రిసతుర రక్లందర రిబక్కమా దినమాక్రబౌతున హల్లెలూయా రిసదురిలే దిని క్లందర దుమనకబౌతున మన రిక్లబా భాషలు మాట్లాడువారు దేవునితో మాట్లాడుచున్నారు. రిబక్కమా దినమాక్రబాతుమన దునిమి హల్లెలూయా హల్లెలూయా. అందరం చేతులెత్తి ఆరాధనా ఆరాధనా తండ్రైన దేవునికే పరమానండి. మీరందరూ కలిసి నాతో పాటు ఆరాధించండి. పరమా తండ్రికి నా పరమా తండ్రికి
నా యేసు ప్రభునకే పరిశుద్ధాత్మకి ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మకే నా పరిశుద్ధాత్మకే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆరాధ్యుడైన యేసు మన స్తోత్ర సింహాసనాలను ఆయన సింహాసనంగా మార్చి మన స్తోత్రములను సింహాసనంగా మార్చి ఆసీనులై ఉన్నారు. అడగండి, మీ జీవితాల్లో ఏ అవసరం ఉన్నదో ప్రార్థన చేసుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రాలు తండ్రి, మహాగణుడా, మీకు లిఖించలేని స్తోత్రాలు ప్రభురాజువి. ఇప్పుడు నా తండ్రి ప్రభు పాటల్లో నా తండ్రి ఆయా ఆరాధనలో నా తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మేము నా తండ్రి ప్రభు, మేమందరము నా తండ్రి ప్రభు మీ వాక్యము వినగల చెవులు దయచునుడు కొనుచ్చు నా తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రకుడుకు రహస్య రకుడుకు ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతులు, స్తోత్రం, నమస్కారములు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో మీ అందరికీ శుభములు, మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువుకు స్తోత్రాలు. ఈ 2020వ సంవత్సరంలో కొన్ని పనులు చేసుకుందామని కొన్ని ప్రణాళికలు కలిగి మనం 2019లోనే వాటిని సిద్ధపరచుకున్నాం. సంవత్సరం ప్రారంభించబడక ముందే, కొత్త ఏడు రాకముందే మనం కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. నూతన సంవత్సరంలో ఈ పని మనం చేద్దామని. ప్రపంచంలో ఉన్న దైవజనులేమి, వారితో పాటు మేమేమి, యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన అడుగుజాడలను వెంబడిస్తున్న విశ్వాసులేమి, ఏదైనా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుడు వారి ఆలోచన సఫలపరుస్తారని, వారి కోరికను సిద్ధింపచేస్తారని ఆయన మీద ఆశ కలిగి వారు కొన్ని ప్రణాళికలు, షెడ్యూల్స్, కొన్ని ఆలోచనలు, వారిలో మీరు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాము, అవి సిద్ధపరచుకొని ఉన్నాము. 2019 సంగతి చెప్తున్నాను. అయితే అనుకోకుండా 2020 సంవత్సరంలో చాలా నెలలు, విలువైన ఆయుష్కాలంలో విలువైన కాలం
లాక్డౌన్ వలన కరోనా స్ప్రెడ్ అవడాన్ని బట్టి మనం నష్టపోయిన మాట వాస్తవమే, మనం ఒప్పుకుంటున్నాం. దీనిని పూడ్చేది ఎవరు? మనం అనుకున్న ఆలోచనలన్నీ తారుమారైపోయాయి అనే నిరాశలో ఉన్న మనల్ని తిరిగి ఆశ కలిగిన, కనిపెట్టగలిగిన, నిరీక్షణ కలిగిన ఉన్నతమైన స్థాయిలోకి నడిపించేది ఎవరు? మనం అనుకున్నవి జరగవా? దేవుని యొక్క తలంపుల్లో అసలు ఏమేమి ఉన్నాయి? వాట్ ద లార్డ్ డిజైన్డ్, దేవుని యొక్క ఆలోచన 2020 సంవత్సరంలో ఏమై ఉంది? ఎందుకు ఈ ఉగ్రత కుమ్మరించబడుతుంది? ప్రపంచం మీద, మన మీద కాదు, రక్షణ పొందని వారి మీద, పాపమును అతిక్రమమును విడిచిపెట్టని వారి మీద దేవుని యొక్క కోపం నిలిచుంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన యొక్క దయ నిలిచింది. బట్ వీఆర్ సఫరింగ్ ప్యారలల్గా అలాంగ్ విత్ దెమ్. ఇబ్బంది పడుతున్న మనుషులతో పాటు మనం కూడా ఇబ్బందిలో పడుతున్నాం. మన యొక్క డిజైన్స్, మన యొక్క ఆలోచనలు 2020లో ఇంచుమించు ఒక 6 నెలలు ఆగిపోయాయి. మిగిలింది ఇంకా ఇంచుమించుగా ఒక 2 నెలల 15 రోజులే, అంటే ఒక 75 రోజులు మిగిలి ఉన్నాయి ఈ సంవత్సరంలో. ఎందుకు ఇలా జరిగిందని, నా ప్రాణమా నీ వేళ నీలో కృంగి ఉన్నావు అని దావీదు తన ప్రాణంతో అడుగుతున్నాడు. నా ప్రాణమా ఎందుకు నీ వేళ నీలో కృంగి ఉన్నావు? దీనికి అన్నిటికీ జవాబు ఈ దినం దేవుని యొక్క వాగ్దానంలో, దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం. ఎందుకంటే దేవుని యొక్క తలంపులు చాలా గొప్పవి. ఈ లోకంలో మనం పుట్టక ముందే ఆయన తలంపు కలిగి ఉన్నారు. మనల్ని ఆయన సృష్టించిన తర్వాత ఏం చేయాలని ఆలోచించే దేవుడు కారు. మనల్ని లోకంలో ఆయన సృష్టించక ముందే, నేను దేవుని యొక్క వాక్యం మీకు ప్రకటిస్తున్నాను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవుని యొక్క తలంపులవి. మనం పుట్టకముందు, ఈ లోకంలోకి మనం రాకముందు, తల్లి గర్భంలో మనం పిండంగా ఉన్నప్పుడే తల్లి గర్భంలో ఏమో ఆయన చేతుల రూపాన్ని ఏర్పరుస్తున్నాయి, పరలోకంలో ఏమో ఆయన యొక్క హృదయంలో మనలాంటి హృదయం ఆయనకుంది. కానీ మనలాంటి ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం కాదు ఆయనది. చాలా మంచి మనస్సు, చాలా మంచి హృదయం ఆయనది. ఇక్కడ మనం మన తల్లి గర్భంలో పిండంగా ఆయన చేతులు మనకు రూపాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ లోకంలో, పరలోకంలో ఏమో ఆయన యొక్క తలంపులలో, ఆయన యొక్క జ్ఞాపకాలలో మనకు ఎన్ని దినాలు నియమించబడ్డాయో అన్నీ కూడా ఆయన గ్రంథంలో, పరలోకంలో వ్రాయబడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పుస్తకాలు రాసేవాళ్ళు ఉంటారుగా, కవులు, రచయితలు, ఇంగ్లీష్లో ఆథర్స్ అంటారు. అదే ప్రకారంగా మన జీవిత పుస్తకాన్ని రాసిన పరలోకపు రచయిత, మన గ్రంథకర్త ఒక ఆయన ఉన్నారు. మనం ఏ దేవునైతే నమ్ముకున్నామో వాటిలో చెడు మాత్రం ఆయన రాయలేదండి, కీడు మాత్రం ప్రస్తావించలేదు. ఆయన మన గురించి మంచి ఆలోచన, ఉద్దేశ్యములు కలిగి ఉన్నారని, ఆయన తలంపులను, ఆయన దేవుని యొక్క లేదా తన యొక్క వాక్యంలో మనతో మాట్లాడిన విషయాలను ఈరోజు ఈ ఆరాధనలో మన ముందు ఉంచుతున్నారు. డిప్రెషన్లో ఉన్నవారు, అనగా కృంగిపోయిన వారు, మా ప్లాన్స్ అన్నీ చెడిపోయినాయి, మేము నష్టపోయాం అనుకునేవారు కృతజ్ఞత కలిగి, మీ ఆత్మను నరకానికి పంపక, నష్టపోనీయక, మీ శరీరములను కరోనాకు అప్పగించక, వ్యాధికి అప్పగింపక, మీ ప్రాణములను మరణానికి అప్పగింపక,
నష్టం రానివ్వక కాపాడుతున్న మన దేవుడు. అదే ప్రకారంగా మా ప్రాణములను, మా జీవితంలోను, మా శరీరంలోను, మా ఆత్మలోను నష్టపోయాక కాపాడుతున్న దేవుడు, ఇజ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు యుగ యుగములకు సదాకాలము స్తన్నుతింపబడునుగాక. ఆమేన్ అనండి మీరందరూ. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని యెషయా గ్రంథం నుండి దేవుని యొక్క ఆలోచన, ఈ సబ్జెక్ట్ పేరు ఏమిటంటే మన దేవుని యొక్క తలంపులు, ప్రభు అయిన మన దేవుని యొక్క ఆలోచనలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెరిచి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క తలంపులలో ఏమున్నది, ఎంతవరకు ఆయన తలంపులు చదవబోతున్నాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 55 అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 55, 8-9 వచనాలు. యెషయా 55, 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపులు భూమి ఎంత ఉందో అంతవరకు ఉన్నాయి. నా తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఉన్నాయి. మీ మార్గాలు భూమి అంత ఉన్నాయి, అంటే భూమికి సంబంధించినవి. నా మార్గాలు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఉన్నవి. నా తలంపులు వంటివి కావు మీ తలంపులు. నా మార్గాలు మీ మార్గాలు చాలా తేడా కలిగి ఉన్నవని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన హృదయంలో తొంగి చూడాలి. మన ప్రభువైన యేసయ్య గుండె మీద ఆనుకొని చూడాలి. ఒక ఆయన అలా చూశారు. ఆయన పేరు అపోస్తలుడైన యోహాను. ఆయన ఉనికి, ఆయన చిరునామా ఎక్కడ అంటే, ఎప్పుడు యేసు ప్రభుల వారు ఆయనకు ఖాళీగా దొరుకుతారో వెంటనే వెళ్ళి ఆయన గుండెల మీద ఆనుకోవటం ఆయన అలవాటు చేసుకున్నారు. తన గుండె మీద ఆనుకుంటున్నందుకు, నువ్వు కొంచెం జరుగయ్యా, నాకు బరువుగా ఉంది, ఏంటయ్యా నా గుండెల మీద ఆనుకుంటావు, నేను అలసిపోయానని ఏ రోజు కూడా ప్రభు చెప్పలా. ఇది మనకు ఒక మంచి మాదిరి. ఎప్పుడు మనకు సమయం దొరుకుతుందో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ గుండెల మీద ఆనుకుంటే మన యొక్క గుండె చెప్పుడు లబ్ డబ్ లబ్ డబ్ అని అంటుంది కదా. ఆయన గుండె చెప్పుడు కొన్ని కోట్ల ప్రేమ వచనాలు పలుకుతూ ఉంటుంది, ప్రవచిస్తూ ఉంటుంది. ఆయన యొక్క హృదయ సవ్వడి లేదా ఆయన యొక్క గుండెలో ఉన్న ఆ ఆలోచన, ఆ మాటలు ఆయన గుండెల మీద ఆనుకున్న వారికి వినబడతాయి. అలా అలవాటు చేయండి. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవగలిగితే ఆయన మన గురించి మేలు చే ఉద్దేశించుచున్నారని మనం నేర్చుకోగలం. అప్పుడు మన డిప్రెషన్, కృంగుదల నుండి మనం బయటకు వస్తాం. ఇప్పుడు చదవబోతున్నాం పరిశుద్ధ గ్రంథాన్ని. మనం నీ మీద నేను నిన్ను దృష్టి ఉంచుతాను. ఎన్నో విషయాలు నీకు నేను ఆలోచన చెప్తాను. నువ్వు ఏ త్రోవలో నడవాలో ఆ త్రోవలో నేను నడిపిస్తానుగా నిన్ను. చూడండి, ఇక్కడ ఆలోచన అని రాయబడింది. ఇంకా ముందుకెళ్తే ఆయన సంకల్పాలని రాయబడింది. ఏ సంకల్పం అంట? నిత్య సంకల్పం. దేవునిది నిత్య సంకల్పం, దయా సంకల్పం, అనాది సంకల్పం. చూడబోతున్నాం రిఫరెన్స్లు. ఆయన ప్రణాళికలు, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశ్యములను ఇరిమియా 29లో సెలవిచ్చారు. ఆయన నిర్ణయాలు, ఇవన్నీ కూడా మన హృదయంలో ఒకవేళ జాగ్రత్తగా ముందు చెవుల్లో నాటుకుపోయి, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడే అని అన్నారు ప్రభు. మన చెవుల్లో నాటబడి, మన హృదయంలో నాటబడి, దాచిపెట్టబడి, మనం వాటిని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా ఉంటే వాటి వల్ల మన విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయండి. విధేయత ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధత ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. ఐక్యత ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు అని నేను చెప్తున్నాను. కానీ కొంచెం విధేయత, ఐక్యత, పరిశుద్ధత, విశ్వాసం, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగారు యేసయ్య.
మీరు నన్ను నమ్ముకొనున్నట్లు నన్ను సన్మానించలేదు అన్నారు మోషే అహరోనుతో. ఆయన పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి. దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రతికూలంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా? ఒకసారి చూడబోతున్నాం మనం. 32వ కీర్తన 8వ వచనం చదివితే, హీ సెడ్ దాట్, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎఫెసీ పత్రిక 1:6, 1:8. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, 1వ అధ్యాయము 8వ వచనము. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడుక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అక్కడ కూడా దయా సంకల్పం చొప్పున, ఆయన తన దయా సంకల్పం చొప్పున అని వ్రాయించారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. ఎఫెసీ పత్రిక 3:8. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున అని వ్రాయబడింది. పేతురు మొదటి పత్రికకి వెళ్తే, ఎందుకు మీరు చింతిస్తున్నారు? ఆయన మిమ్ము గురించి చింతించుచున్నారు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. చింత ఉన్నది గుండెలో, ఆయన మీద వేసేద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నారు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. మన గురించి ఎవరు చింతిస్తారండి? లోకంలో ఎంత స్నేహితులైనా, ఎంత విశ్వాసులైనా ఎవరు చింతిస్తారు? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నారు. తమిళ భాషలో అవరు ఉంగులు బతి విసారిక్కిరారని రాయబడింది. విసారిక్కిరారని అంటే అడుగుతున్నారంట. ఆయన వాళ్ళకి జరగాల్సింది జరిగిందా? వాళ్ళకి అందాల్సిన సహాయం అందిందా? వాళ్ళు చేసిన ప్రార్థనకు జవాబు వెళ్ళిందా అని డిస్కషన్ జరుగుతుంది అక్కడ. విసారిక్కిరారు, అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? ఆయన ఏమో, మన పోలిక చొప్పున మన స్వరూపం నందు అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మాట్లాడుకున్నారుగా. ఒకవేళ దేవునిలో ఉన్న త్రిత్వం వారిలో వారు మాట్లాడుకుంటున్నారేమో. మన ఆలోచన టెంపరీ అండి. ఇప్పుడు చదవబోతున్నాం మరలా. తరతరములకు సదాకాలము నిలిచే సంకల్పాలంట మన దేవునివి. మన గురించి 1 సంవత్సరం ఉండేది, లేదా 100 సంవత్సరాలు ఉండేది ఇచ్చే దేవుడు కారు ఆయన. తరతరములకు నిలిచేది ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. వేస్తే పునాది ఇంకెవరు కదిలించకూడదు. స్థాపిస్తే సింహాసనం అది ఎక్కడ కూడా పెళ్ళగింపబడకూడదు. నాటితే ఒక చెట్టుని అది బహుగా ఫలించాలి. వేస్తే ఒక వ్యవసాయాన్ని, ఒక పంటని నూరంతల ఫలం రావాలి. పరలోకపు వ్యవసాయకుడు, మంచి తండ్రి మన గురించి చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరచి ఇప్పుడు కీర్తన గ్రంథం 33వ అధ్యాయం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చదవబడుతుంది. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఇవన్నీ కూడా ఇప్పుడు చదివిన లేఖనాలన్నీ కూడా మీ గుండెలలో విని వెళ్ళిపోమాకండి, రాసుకొని వదిలేమాకండి. మరియా తన హృదయంలో ఎలాగునా జరిగిన వాటిని దాచుకున్నదో, మన హృదయం దాచుకునే నిధిగా ఉండాలి. మన హృదయాన్ని అలా మలుచుకోవాలి. మనం రకరకాలు దాచుకుంటారు, అందుకని అసలైంది చేరదు. మరలా చెప్పనా, రకరకాల వ్యర్థమైన వాటిని దాచుకుంటారు, ఎప్పుడో జరిగిన వాటిని. ఏయో చేదు, కక్షలు, విషమాలు, అవునా, మత్తతలు, అవి ఇవి చేరవలసినవి చేరాల్సింది పోయి చేరకూడనివి చేరటం వలన ఆ దేవుని యొక్క వాక్యము, ఈ దేవుని యొక్క ఆలోచన
మనకు జ్ఞాపకంలో ఉండలేకపోతుంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని ముందు శ్రద్ధగా వినాలి, రెండోది జాగ్రత్తగా చదవాలి, మూడోది దాచుకోవాలి, నాలుగోది అనుసరించాలి, నమ్మాలి. ఈ కాలంలో మీకు హాని చేయ ఉద్దేశించట్లేదు నేను, నా ఉద్దేశాలు హాని లేదు. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో నేను మీ గురించి ఏ తలంపులు, ఏ ఉద్దేశాలు, ఏ ఆలోచనలు, ఏ ప్రణాళికలు లేదా ఏ నిర్ణయాలు కలిగి ఉన్నానో నా సంకల్పాల్లో ఏ మాత్రం కూడా హాని లేదు. అవి హానికరమైన ఉద్దేశములు కావు, మీకు మేలు కలిగేవి. అవి చదువుదాం. ఇర్మియా ప్రవక్త గ్రంథం నేనే చదువుతున్నాను. మీరందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం అధ్యాయం 29 వచనం 11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రాబోయే కాలం ముందు మీకు నిరీక్షణ కలగాలి. 2021 సంవత్సరం రాకముందు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గురించి నిరీక్షణ, ఎదురు చూచటం, కనిపెట్టడం. ఏదో చేయబోతున్నారు ఆయన, అది నేను ఎరుగుదును అన్నారు. మీ గురించి నేను, నాకు ఉద్దేశంలో నేను ఎరుగుదును. అన్నీ చెప్పడానికి ఆయనకు మనస్సు ఉంటుంది, వినడానికి మనకు మనస్సు ఉండాలిగా. చెప్పండి. ఆయన అన్నీ చెప్పేశారు. అసలు బైబిల్లో మన జీవితం అంతా రాస్తుంది, చదవాలిగా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే బాగా చదువుతారో దేవుని యొక్క ఆలోచనలు వారు ఎరిగి ఉంటారు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు, మన గురించిన ఉద్దేశములు, ఉద్దేశించినవి ఆయనకు తెలుసు. రాబోయే కాలంలో అవి మనకు నిరీక్షణ కలిగించాలంటున్నారు. అవి హానికరమైనవి మాత్రం కావు. హాని మాత్రం జరగదండి, ప్రమాదం మాత్రం రాదు. ప్రమాదం జరుగుతుంది పట్టణంలో. పౌలు గారి పక్షంగా ఎవరు లేరు, కొంతమంది తప్ప. అప్పుడు ప్రభు పౌలు గారి దగ్గరికి వచ్చి ఓ మాట అన్నారు. ఏమన్నారంటే, ఈ పట్టణంలో నాకు బహుగా జనసమూహం ఉన్నది, పౌలా నీవు ధైర్యంగా మాట్లాడము, నీకు హాని చేయడానికి ఎవడు నీ మీదకు రాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? అది హాని గురించి నేను మీతో చెప్తున్నాను. వేరాస్ ఆయన దైవజనుడు, ఆయన యొక్క పరిచర్యలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కొరకు ఆయన బయలుదేరి చాలా దూరం వెళ్ళారు. అప్పుడు దేవుడు చూడండి ఏమంటున్నారు, చదువుతున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నది అని పౌలుతో చెప్పగా, ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎవరు రారు నీ మీదకి అన్నారంటే ఎవరు రారు, నీ మీదకి వస్తున్నారు జాగ్రత్త అని దావీదుతో చెప్తే దావీదు రూట్ మార్చుకున్నారని పోయిన వారాల్లో విన్నాం. మార్గం మార్చాడు. జాగ్రత్త, శత్రువు నీ మీదకి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పిన అనుభవాలు ఉన్నాయి. ఎందుకనంటే శత్రువు ఏ దిశలో వస్తాడో ఎరిగిన వారు దేవుడు మాత్రమే. ఆ శత్రువు వచ్చే మార్గంలో మాత్రం మనల్ని వెళ్ళనివ్వలేదు. కరోనా వచ్చే ముందే మరలా నేను దేవుని యొక్క మా హౌస్ ఆఫ్ ప్రేమకు వస్తున్నండి, జీసస్ టవర్ నుండి బయలుదేరుతున్నా ఈ దేవుని యొక్క వాక్యంలో మరలా మాటికి నేను ప్రకటిస్తున్నాను. 2020 సంవత్సరం వచ్చే ముందే 2020లో కరోనా వస్తుందని ఎరిగిన దేవుడు ముందుగానే మనకు వాగ్దానం ఇచ్చారు. ఏమని వాగ్దానం ఇచ్చారనగా, మీ దేవుడైన యెహోవా మీకు ముందర ఇదిగో దహించే అగ్నిమలే తానే దాటిపోచున్నారు. కింద చదివితే మీ శత్రువును ఆయన కొలగొడతారు, తర్వాత నీవు కూడా కొలగొట్టేస్తావు. ఆయనకు తెలుసు ఏ శత్రువు రాబోతున్నారు. అందుకనే మనకు ఆ వాగ్దానం ఇచ్చారు ఆయన. ఈ రోజు వరకు మన పరిధిలో, మన సరిహద్దుల్లో, అవునా, కరోనా వలన నష్టపోయిన వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. వచ్చాయి కొంచెం టైఫాయిడ్లు, కొంచెం మలేరియాలు, ఏవో కొంచెం జ్వరాలు. కానీ నాకు తెలిసిన అనుభవంలో ఈ కరోనా వ్యాధి వలన మన సరిహద్దుల్లో నుండి ఒక్కరిని కూడా ఆయన నేల రాలనివ్వలేదు. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేల రాలిపోయింది సాతాను, కింద పడిపోయింది కరోనా, చెదిరిపోయింది శత్రువు. ఎందుకనంటే ఆయన మన ముందర నడిచిచున్నారు. ఇప్పుడు కూడా మాస్క్ పెట్టుకోవాలి, ఎందుకనంటే అది ప్రభుత్వ ఉత్తర్వు. కానీ దేని కొరకు మాస్క్ అనంటే ఎదుటి వాని యొక్క
ఆ మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళ తుప్పర్లు మన మీద పడకుండా, మన తుప్పర్లు వారి మీద పడకుండా. కానీ ఎదురుగా ఉన్న మనుష్యుడు ఒకవేళ ఈ లోకంలో మనం ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఎక్కడికైనా చదువుకోవడానికి వెళ్ళినా, అవసరాన్ని బట్టి బయటికి వెళ్ళినా, ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారేమోనని, వారి కరోనా మన దాకా రాకూడదని మన ముందు 2020 సంవత్సరం జనవరి నెల 1వ దినం అర్ధరాత్రి డిసెంబర్ 31 రాత్రి 12 గంటల నుంచి నూతన సంవత్సరం ఆరాధనలో మనం ప్రవేశించినప్పటి నుండి ఆయన మన ముందు నడవటం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికి ముందు కూడా మన ముందు నడిచారు, మరలా గుర్తు చేశారు. హాని మాత్రం జరగదు, ప్రమాదం మాత్రం రానివారు. దేవుని యొక్క ఆలోచనలోనికి వెళ్ళండి. దేవుని ఏమేమి తలంచున్నారు 1, 2, 3 విని ఈరోజు మన హృదయాలలో దేవుని యొక్క ఆలోచనను బట్టి కృతజ్ఞత కలిగి ఆయనను ఇంకా ఎక్కువగా స్తుతిస్తాం. ఎవరు ఆలోచిస్తారు మన గురించి? చెప్పండి. మన గురించి ఎవరు బాధ్యత కలిగి విచారిస్తారు? మన గురించి చింతపడేవారు ఎవరు? అసలు మనకు ఆయనకి ఏం సంబంధం? మట్టి కొండలో మనం, ఓటి కొండలో, విషపు కొండలో, మడ్డిగళ్ళ కొండలో మనం, పగిలిపోయే కొండలో మనం, నేల మంటి మనం. ఏమి లేదు, దేవుని యొక్క భాగం మనలో ఉంటేనే, లేకపోతే తీసుకెళ్ళి అవతల పడేస్తారు. ఏ పాటి వాళ్ళు మనం? మట్టి 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 మట్టిని ప్రేమించిన మహోన్నతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆల్వేస్ రిమెంబర్ ద లవ్ ఆఫ్ గాడ్. నువ్వు మట్టివి, నేను మట్టిని. మనుషులందరూ మట్టిని ఎవరు ప్రేమిస్తాను? మట్టికి ఆయన రూపాన్ని ఇచ్చి, మట్టికి ఆయనలో ఉన్న జీవాన్ని పంపించి, తన ఆత్మను, తన భాగాన్ని, అమరత్వాన్ని, అక్షయతను, నిత్య జీవాన్ని ఆ మట్టిలోనికి పంపగా మనుషుడు జీవాత్మయ్యాడు. దాని కొరకు ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రణాళికలు. ఊరికే తుతు మంత్రంగా వచ్చి మనం వెళ్ళిపోతామా ఈ లోకంలోకి? ఈ లోకంలో నుండి కాదు. ఆయన మనల్ని తన ఆలోచన ప్రకారంగా సృష్టించారు, నిర్మించారు, పుట్టించారు, బ్రతికించారు, అవునా, బలపరిచారు. చాలా సంవత్సరాలు జీవింపచేస్తారని రాకడ వరకు సజీవులమై ఉండి. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదంతో ఇంకా వర్ధిల్లబోతున్నాం. కానీ దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది? మొట్టమొదటి ఆలోచన సౌలు గురించి తీసుకుందాం. సౌలు యొక్క రాజ్యాన్ని ఆయన స్థిరపరచాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకంటే సౌలు రాజ్యంలో యుద్ధాలు ఉన్నాయి. సౌలుకి అసలు యుద్ధం ఏమొచ్చు? తన తండ్రి అయిన కీషు ఇంట ఉన్న సుకుమారంగా పెరిగిన ఒక మనుష్యుడు అతను. సౌలు యొక్క గోత్రం రాజగోత్రం కాదు. అసలు అప్పుడు రాజులందరూ ఎవరు రాజులు లేరు, న్యాయాధిపతులు అయిపోయిన కాలం అది. ఇంచుమించు న్యాయాధిపతుల వ్యవస్థ నడుస్తుంది. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలు కూడా న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకునిగా ఉన్న కాలం అది. ఆ కాలంలో ప్రజలు అడిగారు, సౌలును మాకు రాజుగా చేయమని సమూయేలుని అడగల, దేవుడిని అడగల, మాకు ఒక రాజు కావాలని అడిగారు. ఆ రాజు కొరకు దేవుని యొక్క మనసు సౌలును వెతికింది. సౌలు యొక్క చూపులు గాడిదలను వెతుకుతున్నాయి. అట్ దట్ టైం హీ వాజ్ సర్చింగ్. ఆయన ఆ టైంలో ఆ గాడిదలను వెతుకుతూ వెళ్ళాడు. ఎందుకంటే తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే మన గాడిదలు ఎక్కడ ఉన్నాయో చెప్పి పంపించినట్టున్నాడు. మొత్తానికి వెళ్ళాడు, వెతికాడు. గాడిదలు దొరకలేదు, కానీ దేవుని సన్నిధి దొరికింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధికి బయలుదేరి రావాలన్న పిలుపు వచ్చింది. దేవుడు సమూయేలుతో చెప్పిన మాట ప్రకారంగా సమూయేలు సౌలుని పిలిపించారు. దేవుని బిడ్డ. తర్వాత గాడిదలు దొరికాయి. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. ఏం వెతుకుతున్నారు? మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. యేసు ప్రభు యొక్క సత్యమైన మాట. యు సర్చ్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ అండ్ హిస్ ప్రెజెన్స్. వచ్చే వారం అదే మెసేజ్, 2 వారాలు ఉంటుంది. ఏం ఎదగమని దేవుడు చెప్పారు, వెతికితే ఏమేమి దొరికాయి, అవి వచ్చే వారాల్లో, 2 వారాల్లో ఇంచుమించుగా ఉండే మెసేజెస్ అవి. లేకపోతే 1 వారం అయినా ఉండి తర్వాత వారాల్లో వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, సౌలు యొక్క చూపులు గాడిదల మీద ఉన్నాయి. ఆయన ఎక్కడో అడవిలో, అక్కడక్కడ పట్టణాల్లో, గ్రామాల్లో, అటు ఇటు, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ ప్రదేశం, ఈ ప్రదేశం తిరుగుతా
తన తండ్రి అయిన కీష్ యొక్క బెన్యామీన్ గోత్రం, అది లోయెస్ట్. బెన్యామీన్ లాస్టోడు. యోసేపు తర్వాత బెన్యామీన్ యాకోబు రాహేలుకి పుట్టిన ఆఖరి కుమారుడు. తర్వాత దీనా ఆమె పుట్టినా కానీ బెన్యామీన్ మాత్రం ఆఖరి గోత్రం. ఆఖరి గోత్రం వారిని వెతికింది దేవుని యొక్క మనస్సు. ఆఖరి యుగంలో ఉన్నాం. హల్లెలూయా. అంతమైపోతున్న కాలంలో ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. ఆఖరి వారం కుటుంబంలో ఆఖరి వారం అయి ఉండొచ్చు, సమాజంలో చివరి వారం అయి ఉండొచ్చు. అవునా? ఫైనాన్షియల్ గా ఏ విషయంలో సమాజంలో నేను అంటున్నాను, ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా ఒక ఇల్లు సరిగ్గా లేక, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేక, ఆఖరి స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో, ఏమి బంధువులందరూ తోసేసి ఎక్కడ కూడా ఆదరణ లేక, గాలి వారణ చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంజనంతో నేను నిన్ను కట్టబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాంటి స్థితిలో గాడిదలను వెతుకుతున్న అతన్ని దేవుని యొక్క మనస్సు వెతికింది. మనల్ని దేవుని యొక్క మనస్సు వెతికింది. అందుకే ఆయనకు దొరికాం. మనం దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మా దేవుడిగా ఉంటావా, మేము నీకు ప్రజలమే ఉంటామని అడిగింది లేదండి. మనల్ని ఆయన వెతుకుతూ వచ్చి మనల్ని రక్షించి మనకు దైవం అంటే ఎవరో బయలుపరిచారు. తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ ఎవరో, పరలోకం అంటే ఏమిటో మొత్తం బయలుపరిచింది ఆయనే. సౌలు ఆ తర్వాత ఆయన రాజుగా ప్రవక్త అయిన సమూయేలు చేత తైలపు కొమ్ము అతని తల మీద ప్రోక్షింపచేసి అతన్ని రాజుగా నియమించారు. దేవుని యొక్క మనసు ఏమిటంటే, చదవండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. నీకు రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచులని యెహోవా తలంచి ఉండెను. ఆయన తలంపు చూడండి. నీ యొక్క రాజ్యం సౌలా, నీ యొక్క రాజ్యం, నీ సింహాసనం ఇశ్రాయేలు మీద సదాకాలం అంటే ఏంటి? సౌలు తర్వాత సౌలు కుటుంబం, సౌలు కుటుంబం తర్వాత ఆయన తరం తర్వాత ఆయన పిల్లలు, ఆయన తర్వాత ఆయన తరం, ఆ తర్వాత ఆయన తరం. అది దేవుని యొక్క తలం. ఎందుకంటే సౌలు యొక్క రాజ్యంలో ప్రారంభంలో యుద్ధాలు వచ్చాయి. మీకు తెలిసిన ఒక విషయం, సౌలు అభిషేకించబడిన తర్వాత యుద్ధం మొదలైంది. ఆ తర్వాత సౌలు చనిపోయే వరకు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి పోరాటాల్లో, అలాంటి యుద్ధాలలో అతని రాజ్యాన్ని స్థిరపరచాలని దేవుడు కోరుకున్నారు సదాకాలం. పైగా చెప్పానుగా నేను 33వ కీర్తన 11వ వచనంలో, యెహోవా ఆలోచన సదాకాలం నిలిచిన సంకల్పాలు తరతరములకు కొండును. కానీ అక్కడ సౌలు దేవుని యొక్క మనసు తొంగి చూడలేకపోయారు. మనం సౌలు మీద నింద వేయట్లేదు. ఇప్పుడు ఆయన చేసిన పొరపాట్లు మనం చేయకుండా జాగ్రత్త పడదాం. సౌలు, నా రాజ్యాన్ని దేవుడు నన్ను పిలిచారు, నన్ను కృతజ్ఞత కలిగి లేరు, దేవుని యొక్క మందిరం గురించి ఆయన ఆలోచించలేదు, దేవుని యొక్క ఆలోచన ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, తన రాజ్యం, తన ప్రజలు, తన సింహాసనం ఆలోచించలేదు ఆయన. యూట్యూబ్ పరిచర్య మొదలైన ఆ దినం నుండి రేపు నవంబర్ నెల మొదటి దినం నుండి తిరిగి ఆరాధన మొదలవుతుంది. ఈ గ్యాప్ 7 నెలల గ్యాప్లో కూడా ప్రతి దినం అసలు విశ్వాసులైన మిమ్మల్ని మేము మర్చిపోయిన క్షణం లేదు, మర్చిపోయిన దినం లేదు. ఆలోచించాలి సంఘం గురించి. ఇంకేముందిలే, మందిరాలు లేవు, హ్యాపీగా కూర్చుందాం, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం కాదు. అలసట ఎరుగక, అలుపు లేక దేవుని యొక్క పని చేస్తూనే ఉన్నాం. ఏ దేవుని మీద నీకు అప్పగించిన పనిని ఎంతవరకు చేస్తున్నాం? నీ రాజ్యాన్ని దేవుడు స్థిరపరచాలని కోరుకుంటున్నాడు. నీకు ఇవ్వబడిన ఉద్యోగం స్థిరపరచబడాలి. నీకు వచ్చిన దేవుని యొక్క కృప నుండి కలిగిన వ్యాపారం, ఆయన నీకు అనుగ్రహించిన సంక్రమింప చేసిన ప్రతి దీవెన స్థిరపరచాలి. నీ రాజ్యం సింహాసనం. కానీ ఎందుకని సౌలు యొక్క
రాజ్యం స్థిరం అవ్వలేదు. ఆ తర్వాత సౌలు పిల్లలు రావాలి. కానీ దేవుని యొక్క వాక్యంలో నేను మీతో చెప్తున్నాను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించిపోయాను. వాట్ ఈస్ ద రీజన్? ప్రియ దేవుని బిడ్డ, ఒక హెచ్చరిక. ఒకవైపు సంతోషం కలిగించి దేవుని యొక్క తలంపు, రెండోది దేవుని యొక్క తలంపులోకి తొంగి చూడకపోవటం వలన ఆశీర్వాదం వరకు తీసుకొని ఆయాసం కలిగించడం జరుగుతూ ఉంటే, ఏమి ఆశీర్వాదం తీసుకుంటానే ఉన్నారు వీళ్ళు. చాలా మంది మీలో ఆయాసం మాత్రం పెరుగుతూ ఉంది దేవునికి. ఆయన మనసు గాయపరుస్తూనే ఉన్నారు మీలో కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకోవడానికి మీకు చాలా కష్టంగా ఉంది. నేను అనేది మీలో ప్రవేశించింది. నేను మీలో కొంతమంది గురించి నేను చెప్తున్నాను, సేవకునిగా హెచ్చరిస్తున్నాను. వేరాస్ దేవుని యొక్క తలంపు మీ రాజ్యం సదాకాలం స్థిరపరచాలని. కానీ సౌలు తర్వాత దావీదు వచ్చేసేసాడు. సౌలు తర్వాత ఆయన కుటుంబం రాలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డ, సౌలు తర్వాత కూడా సొలొమోన్ పేరు ఎగిరిపోయింది. ఆయన కుటుంబం వచ్చింది. కానీ హెబ్రీ పత్రికల విశ్వాస పట్టిలో సొలొమోన్ యొక్క పేరు లేకుండా సౌలు పేరు ఇజ్రాయెల్ ప్రజల మొదటి రాజు, ఇజ్రాయెల్ ప్రజల మీద మొదటి రాజు, రెండోదిగా దావీదు రెండో రాజు, మూడోదిగా సొలొమోన్. కానీ సౌలు పేరు, సొలొమోన్ పేరు విశ్వాస పట్టిలో లేదు. దానికి కారణం ఏమిటంటే సొలొమోను కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు గ్రహించిన జ్ఞాని. బోలుడని సామెతలు, 3000 సామెతలు రాసిన ఒక ప్రసంగి, గ్రంథకర్త, పరమగీతాల గ్రంథకర్త. ఆఖరికి దేవుని యొక్క ఆలోచన విషయమై దేవుడు 2 సార్లు కలలు వస్తున్నాయి మీకు. ప్రవచనాన్ని నమ్ముతున్నారా మీరు? దేవుని యొక్క ప్రసంగంలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విని భయపడుతున్నారా మీరు? ఎవడు నా వాక్యం విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని దేవుడు అన్నారు. పరలోకంలో ఉన్న దేవుడు వాక్యం వినేవారిని బట్టి ఆయన దృష్టి చూపరు, విని వణుకుచుండాలి. అవును, దేవుడు ఇలా చెప్పారు కదా, నేను ఇలా చేయట్లేదు కదా, అయ్యో నా జీవితంలో నేను ఇక మీద దేవుని యొక్క ఆలోచన వాక్యం ప్రకారం నడుచుకుంటానని ఎవరు నా వాక్యం విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. చూస్తూ ఉంటారు ఆయన, నా కుమారుడు, నా కుమార్తె నా వాక్యం విని వణుకుతున్నారు. వణికించేవారిగా మారారు మీలో కొంతమంది. ఇతరుల్ని వణికిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం విని వణకండి. అందుకనే సొలొమోను దేవుడు చేసిన హెచ్చరికల్ని దేవుని యొక్క ఆలోచన లెక్క చేయలేదు కనుక సొలొమోను జీవితంలో యుద్ధాలు మొదలయ్యాయి. సొలొమోనుకి విరోధంగా ఒకడు లేచాడు. సొలొమోనుకి నెమ్మది లేకుండా అయిపోయింది. దానికి కారణం 4 దిక్కుల్లో సొలొమోను రాజ్యంలో ప్రశాంతత ఇచ్చిన దేవుడు సొలొమోను హెచ్చరించినట్లుగా, సౌలుని హెచ్చరించినట్లుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారేమో. మీలో ఎవరో దేవుని యొక్క ఆలోచనలో చూడక మనము అనేది దాటి నేను అనే స్థాయికి వచ్చారు. ఒకసారి నేను నా అంతటా నేను సాహసించి, అయ్యా నువ్వు రావటం లేట్ అయిందిగా, పాస్టర్తో ఇక్కడ నాకేం పని, పాస్టర్ గారిని అవసరమైనప్పుడు వాడుకున్నాను నేను అంతే, ఇక పాస్టర్ గారితో నాకేం పని, నేను రాజునయ్యాను కదా అని చెప్పి తనంతట తాను, ఎంత పెద్ద తప్పు అది, తనంతట తాను సాహసించి దహన బలి అర్పించేశాడు. అంతే, వచ్చేసారు సమయాలు. ఎందుకు ఈ పని చేసావు సౌలా, నువ్వు వస్తావో లేదో అని యుద్ధం వచ్చేసింది కదా. యెహోవా నీ రాజ్యాన్ని సదాకాలం నాకు స్థిరపరచాలనుకున్నాడయ్యా, నువ్వు ఎంత పని చేశావు, నీ రాజ్యం తీసివేయబడి ఇంకొకరికి ఇవ్వబడబోతుంది. అయిపోయింది. అక్కడితో పశ్చాత్తాపడి అయ్యా నేను ఇంకోసారి చేయనని అన్నాడా? మన సమయం ప్రవక్త అయిన స్వామ్యాలు చెప్పిన మాట మీది దేవుని యొక్క మాటగా సేవకులు చెప్పేది సొంత డబ్బా కొడతారా? యెహోవా చెప్తున్నారయ్యా, అమాలేకులను నిర్మూలన చేసి ఆకాశం కింద నుండి నా ప్రజలు అరణ్య యాత్రలో బయలుదేరి అలసిపోయి ఉన్నప్పుడు వాడు వాళ్ళ మీద పడ్డారయ్యా. అమాలేకులు నా ప్రజల మీద అలసిపోయినప్పుడు పడ్డారు. వాళ్ళ పేర్లు ఆకాశం నుండి కొన్ని తుడిచిపోయి శరీర కార్యాలకు గుర్తు అమాలేకి. శరీర కార్యాలు కలిగి ఉన్నవాళ్ళు ఎవరైనా మీలో ఉంటే ఇదిగో జాగ్రత్త పడండి. కాబట్టి ఆ మాట కూడా వినలా. అమాలేకులు శ్రేష్టమైన వాటిని ఉంచుకున్నాడు. సౌలు యొక్క విధేయత, రాజ్యం గురించి ఆలోచించలా, ఇజ్రాయెల్ ప్రజల గురించి ఆలోచించలా, దేవుని మందిరం అయ్యో డేరాలో ఉంది అని ఆలోచించలా. ప్రియ దేవుని బిడ్డ, రేపు ఆరాధనలు మొదలైతే ఎక్కడ జరుగుతాయని ఆలోచన ఉందా? సేవకుల ముఖాలు చూసి ఎంతకాలమైంది వచ్చి,
దేవుని యొక్క సన్నిధిలో ఆస్వాదించబడిన తర్వాత మర్చిపోయావా? గుర్తుందా నీ తల్లి సంఘం? పశ్చాత్తాపడి విభేద కలిగి నేను అనేది డిలీట్ అయిపోయి తుడిచిపెట్టుకుపోయి నేను మనము, ఎవరెవరు? మనమంటే మన ప్రభు, మీరు, నేను, మనమున్న చోట నేను ఉండదు, నేనున్న చోట అతిశయం రాదు, అతిశయం లేని చోట నాశనం జరగదు. గర్వానికి ముందు నాశనం నడుస్తూ ఉంటుందంట. నాశనానికి ముందు గర్వం, గర్వానికి ముందు నడుస్తూ. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క రాజ్యం స్థిరపరచాలని కోరుకుంటున్నారు. తెలుసా, ఇంకో విషయం చెప్తున్నాను. తర్వాత దావీదుతో ఆయన ఒక విషయం చెప్పారు. అక్కడేమో రాజైన సౌలుకి ఆ ప్రవక్త అయిన సమూయేలు ద్వారా హెచ్చరిక వస్తే, ఇక్కడ రాజైన దావీదు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ప్రవక్త అయిన నాతాను ద్వారా శుభవార్త ఏమొచ్చిందంటే, నీ మట్టుకు చూడండి, నీ మట్టుకు దేవుడు చెప్పి పంపించారు. చెప్పు దావీదుతో వెళ్ళి, సౌలుకు దూరమైనట్లుగా నా కృప నీకు దూరం చేయను. నీ మట్టుకు నీ రాజ్యం, నీ సింహాసనం, నీ సంతానం నిత్యము స్థిరమవుతుంది. ఎంతకాలం అంటే ఆకాశమునంత కాలం నీ రాజ్యం నేను స్థిరపరచబోతున్నా. 2 చేతులు ఉంటే ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేమేం లేదు కానీ పరలోకంలో దేవదూతలు విన్నాయి, దేవుడు విన్నారు. మీ రాజ్యం స్థిరపరచబడబోతుంది. మీ సంతానం, మీ రాజ్యం, మీ సింహాసనం. దేవుని యొక్క ఆలోచన అది. ఎవరు కానీ కదిలించలేరు. ఒకవేళ మీ రాజ్యాన్ని, మీ సింహాసనాన్ని, మా రాజ్యాన్ని, మా సింహాసనాన్ని, మీ సంతానాన్ని, మా సంతానాన్ని, మన కుటుంబాన్ని, మీ కుటుంబాలని ఎవరైనా కానీ ఒకవేళ డిస్టర్బ్ చేయాలనుకుంటే వాళ్ళే డిస్టర్బ్ అయిపోతారు. ఇక వాళ్ళని బాగు చేయటం కష్టం అయిపోయింది. ఇది ప్రవచనం. ప్రియ దేవుని బిడ్డ, దావీదుని డిస్టర్బ్ చేయాలి, నా తర్వాత వచ్చేస్తాడేమో రాజ్యంలోనికి అని సౌలు దావీదుని చాలా శోధించాడు. ఆఖరికి ఈటి మీద పై చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సౌలు. దావీదుని మాత్రం దేవుడు సౌలు చేతికి అప్పగించలా, ఫిలిష్తీయుల చేతికి అప్పగించలా, గొలియాతు చేతికి అప్పగించలా, ఎలుగుబంటి చేతికి అప్పగించలా, సింహం చేతికి అప్పగించలా, అబ్షాలోము చేతికి అప్పగించలా, అహీతోపెలు చేతికి అప్పగించలా, మరణానికి అప్పగించలా. అందుకని అబీగయీలు ఒక మాట చెప్పింది, ఇదిగో దేవుడు యెహోవా తన పరలోకపు జీవపు మూటలో నీ ప్రాణాన్ని దావీదు కాపాడుదురుగాక. హల్లెలూయా. ఆ రోజు దావీదు, యేసుక్రీస్తులో మనం, మీ రాజ్యం స్థిరమవబోతుంది. అతిశయం రానివ్వకండి, నేను అనే గర్వం రానివ్వకండి. తగ్గించుకోండి. ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన మందిరాన్ని వెతకండి, ఆయన సంఘాన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి. ఆయన గురించి ఆలోచించండి. ఆయన మనసులో తొంగి చూడండి. 2వ భాగం చెప్తున్నాను. అహీతోపెలకు ఆలోచన యెహోవా చెడగొట్టాలనే ఆలోచన కలిగి ఉన్నారు. సెకండ్ థింగ్, దావీదు యొక్క రాజ్యం వచ్చేసింది. దావీదు యొక్క రాజ్యం స్థిరమైపోయింది. ఈలోపు అబ్షాలోము, నా తండ్రిని మనం తీసేద్దాం, ఎందుకు, అదేదో నేను రాజ్యం చేయలేనా అని తను రాజ్యంలోకి రావాలని దుర్మార్గుడైన అహీతోపెలు అనేవాడు చాలా యుక్తి గలవాడు, కుయుక్తి గలవాడు, సాతానుకు సంబంధికుడు. వాడు అతనితో చేరి కుట్ర చేసి దావీదు యొక్క రాజ్యాన్ని, ఏ రాజ్యము? యెహోవా సింహాసనం, అది మై గాడ్, దేవుడు స్థాపించిన దావీదు యొక్క సింహాసనం కదిలించాలని, దాన్ని డిస్టర్బ్ చేయాలని, దావీదు జైలుకి వెళ్ళాలని, దావీదుని చంపేసేయాలని, తనకు మారుగా రాజ్యాన్ని తీసేసుకోవాలని. మై గాడ్, ప్రియ దేవుని బిడ్డ, నీకు మారుగా నీ ఉద్యోగాన్ని తీసేసి వాళ్ళు చేరాలని, నీ వ్యాపార స్థలంలో నిన్ను పడగొట్టేసి వాళ్ళు వ్యాపారం మొదలు పెట్టాలని, ఏమి నీ ఇల్లు లేదా నీ స్థలం లేదా నీ యొక్క స్వాస్థ్యం వాళ్ళు లాగేసుకొని వాళ్ళు పరిపాలించాలని అనుకుంటే ఎప్పటికీ అది దేవుడు మాత్రం, దేవుని యొక్క ఆలోచన కాదు. నేను మీతో చెప్తున్నా, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం లోతుకి ఒక అడుగు కూడా ఇవ్వల. ప్రైజ్ ద లార్డ్. ఇంకోటి చెప్పమంటారా? లోతు సంతానానికి దేవుడిచ్చిన 6 దేశం, దాని పేరు 6. నిత్యోపదేశకాండం 2లో ఉంటుంది 6, ద ల్యాండ్ ఆఫ్ 6 దేశంలో ఒక అడుగు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వలేదండి. ఇస్సాకు రిబ్కాకి 2 కుమారులను ఇచ్చారు, ఏశావునిను యాకోబుని. ఇశ్రాయేలులకు ఆయన కానాను భూభాగం ఇచ్చి ఏశావు సంతతి వారికి శేయీరు మన్నం ఇచ్చారు. ఆయన శేయీరు
మన్యము. ఏమన్నారంటే, ఇదిగో అబ్బాయి, మీరు ఏషియావు యొక్క పొలిమేరు దాటి వెళ్ళబోతున్నారు, వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడతారు. ఎందుకంటే ఒకప్పుడు ఏషియావుని చూసి యాకోబు భయపడ్డాడు. ఇప్పుడు కథ తారుమారు అయిపోయింది. ఇప్పుడు యాకోబు వంశస్థులు వస్తున్నారు, యాకోబు ఇంటి వారు వస్తున్నారు అనగానే ఏషియావు ఆ సెయిర్ మన్నపు వాసులు భయపడతారేమోనని దేవుడు ముందే చెప్పారు, ఇదిగో మీరు వారి పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళకి నేను ఆ భూభాగం ఇచ్చేసాను, వారి భూమిలో ఒక అడుగైనా మీకు ఇవ్వను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వేటగాడైన ఏషావు, దేవుని వెతుకుని ఏషావు, అరణ్యాలు తిరిగే ఏషావు, ఎర్రని కోరుకునే ఏషావు, అతనికే భూభాగాన్ని ఇచ్చి అందులో ఒక అడుగు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వని దేవుడు అండి ఆయన. అబ్రహాం యొక్క ఆశీర్వాదం అబ్రహాందే, లోతుదే, ఏషావుది, యాకోబుదే. దావీదు యొక్క రాజ్యం దావీదుదే, అది దేవుని చేత స్థిరపరచబడింది. ఏదో దావీదు చేశాడు తప్పు. ఊరియా భార్య విషయంలో బాగుంది, చాలా అందంగా ఉందని చెప్పి ఆయనకి భార్యలు ఉన్న సంగతి మర్చిపోయి, ప్రియ దేవుని బిడ్డ, పొరుగువారిని భార్యని ఆశపడుతున్నావా? ఆమె నీ భార్య కంటే సౌందర్యవతిగా ఏమైనా ఉన్నదా? వాళ్ళ చూపులు నీ చూపులు ఏమైనా? కొంచెం జాగ్రత్తగా ఉండు. రాజ్యాలని డిస్టర్బ్ చేసే సాతాను ముందు తలంపులను డిస్టర్బ్ చేస్తాడు చూపుల ద్వారా. ఒకవేళ తలంపు చూపు డిస్టర్బ్ అయిందనంటే దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఈ యూట్యూబ్ ద్వారా ఒకవైపు ఆయన యొక్క తలంపుల గురించి మాట్లాడుతున్న దేవుడు, ఇదే యూట్యూబ్ ద్వారా నీ యొక్క తలంపులు, నీ యొక్క చూపుల వలన పాడైపోయాయి. చూడాల్సిన వాళ్ళని చూడకుండా, చూడకూడనివి చూడవలసినవి వదిలేసి, చూడకూడనివి నిషేధించకూడనివి వ్యర్థమైనవి చూస్తున్నాము. భ్రష్టత్వంలోకి ఎడవబడుతున్న నిన్ను దేవుడు భ్రష్టత్వం నన్ను తప్పించాలని కోరుకుంటున్నాడు. పాపం ఎందుకో చూశాడు బత్షెబా వైపు. ఆయన వేరొకరి భార్య చూడకూడదు. చాలా అందగత్తి అవ్వచ్చు, చూడకూడదు. యోబుకున్న నిబంధన లేక, కన్యకను నేను ఎలా చూస్తున్నా నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అన్న యోబు యొక్క నిబంధన కూడా దావీదుకు లేక ఆమెను చూసి కొంచెం డిస్టర్బెన్స్ అయింది రాజ్యం. అంతవరకు కొద్ది కాలం ప్రియ దేవుని బిడ్డ దావీదుకి దేవుని యొక్క కోపం ఏంటో చూపించారు. దేవుని యొక్క కోపాన్ని చూసాం కదా మనం ప్రజల మీద. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా ఒకరిద్దరు మీలో ఉన్నారా? దేవుని యొక్క కోపం తెలుసుగా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభుల వారు గీసిన గిరి దాటమాకండి, అంతే. ఇంక దానికి నేను రాజీ పడలేను. ఏ సేవకుడు చెప్పినా చెప్పపోయినా నేను చెప్పి తీరుతాను, దేవుడు చెప్పిన మాటలు కనుక. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి దావీదు యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరిస్తే అహితోపేలుతో కలిశాడు అబ్షాలోము. ఇద్దరు కలిసి ఆలోచన చేశారు. ఈ ఆలోచనలో దావీదుని ఆ రాత్రి చంపేద్దామన్న 12,000 మందిని తీసుకుని, నాకు ఇవయ్యా 12,000 మందిని. అహితోపేలు దావీదు కుమారుడైన అబ్షాలోముతో చెప్తున్న మాటలు ఇవి. 12,000 మందిని నాకు ఇవ్వు, నేను ఏర్పరచుకొని వెళ్తాను. నీ తండ్రి అలిసిపోయి బలహీనంగా ఉంటాడు, పడి చంపేస్తాను. దావీదుని నేను వెతికి పట్టుకుంటే చాలు, రాజ్యం అంతా జనంతా నీ వైపు తిరిగిపోతారు. దావీదు అడ్రస్ ఉన్నాడు, నేను చంపేస్తానని అంటుంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, యెహోవా అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్ట దలిచుండెను. అహితోపేలు మీదకి ఆయన ఉపద్రవం రావాలని కోరుకున్నారు. అంతే. దేవుడు హూషై అనే ఒక నమ్మకస్తుడైన దావీదు మనిషిని, దావీదు టీంలో చాలా స్పెసిఫిక్ మెంబర్ ఆయన. ప్రియ దేవుని బిడ్డ, దేవుని పని చేయండి. మీకు నమ్మకస్తుల్ని దేవుడు లేపబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హూషైని లేపారు. ఏం జరగబోతుందో చెప్పేశారు దావీదుకి. అయా కీడు జరగబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇదిగో నేను చంపాలని రాత్రికి రాబోతున్నారని. ఈలోపు హూషై వచ్చేసి వేరే ఆలోచన చెప్పంగానే అసలైన కుట్ర ఆలోచన భంగం అయిపోయింది. ఎందుకంటే దేవుడు డిస్పోజ్ చేయాలనుకున్నాడు, అంతే. ఆలోచన చెడగొట్టాలనుకున్నారు. దావీదు ప్రార్థన చేసిన అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు ప్రభువా, సాతాను యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేయండి. అయినా కానీ దేవుని యొక్క తలంపులు దావీదు యొక్క రాజ్యం స్థిరం అవ్వాలని ఉంది. ఆ తర్వాత అహితోపేలు తను చెప్పిన ఆలోచన నెరవేరలేదు అని చెప్పి దావీదు తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇక అయిపోయింది, అబ్షాలోము ఉండడు, ఇక ఎందుకు నా మాటకు లెక్కలేదని చెప్పి పోయి ఉరి వేసుకుని చచ్చిపోయాడు. అక్కడ హామానుకు ఉరి, ఇక్కడ అహితోపేలుకు ఉరి, యూదా ఇస్కరియోతుకి ఉరి. ఈ ద్రోహం చేసిన వాళ్ళందరికీ ఉరి శిక్ష పడింది.
చూస్తేనే నాకు జాలేసింది. వీళ్ళంతా ద్రోహులు, వీళ్ళు గురి శిక్ష పడిపోయింది అని. ఆ తర్వాత అబ్షాలోమేమో పోయి చెట్టుకు చిక్కుకున్నాడు. ఆయన కూడా ఒక విధంగా చూస్తే భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నాడు. యోవాబు వచ్చి బాణాలతో కొట్టి చంపేశాడు. దేవుడు నీ విరోధంగా ఎవరు ఆలోచన చేసినా దాన్ని చెడగొట్టబోతున్నారు. ఆమెనండి చేయనివ్వండి వారిని ఆలోచన. ఎంత లోతుగా చేస్తారు. 100 మంది కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, 1,00,00,000 మంది నీకు విరోధంగా గుంపు కూడిన వాక్యం చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి తర్వాత 2 పాయింట్ చదవబోతున్నాను. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. చూడండి, నీకు విరోధంగా గుంపు కూడు వారు గురించి ఆయన చెప్పిన వాక్యం. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అగుదురు. ఆలకించుము. హల్లెలూయా. నిప్పులు ఊది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించేవాడును నేనే, నాశనం చేయుటకై పాడు చేయవాడిని సృజించేవాడును నేనే. నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం వర్ధిల్లదు. అబ్షాలోము ఆయుధం అహితోపేలకు ఆలోచన వర్ధిల్లకుండా చేసిన దేవుడు స్తుతింపబడుదురుగాక. వర్ధిల్లకుండా చేసేసారు, లేకపోతే దావీదు నా రాత్రి చంపేసేవాడు. చదవండి సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. అబ్షాలోమును ఇజ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించియుండెను. చదివారు కదా ఈ దేవుని యొక్క వాక్యంలో. అహితోపేలకు ఆలోచన చెడగొట్టాలని దేవుడు తలంచుకొని ఉన్నారు. అవునా? 17, 14 తర్వాత చదువుతున్నాను. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. స్తోత్రం చెప్పని గట్టిగా. అది ఆ తర్వాత చాలా ప్రాబ్లం వచ్చేసి పడింది అబ్షాలోము గురించి. చదువుతున్నాను, వినండి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులను ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొని నందున అతడు ఎత్తబడి ఆకాశంనకును భూమికి మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయిన. స్తోత్రం చెప్పిన గట్టిగా. ఆ తర్వాత యోవాబు వచ్చి బాణాలు కొట్టి చంపించేసేసాడు అబ్షాలో. ఎందుకంటే దేవుని యొక్క కృపచేత 16:5 యెషయా గ్రంథం గుర్తుపెట్టుకోండి. కృప వలన సింహాసనం స్థాపింపబడిన. దేవుని యొక్క కృపచేత దావీదు యొక్క సింహాసనం, ఆయన కృపచేత నీ ఉద్యోగం, మా పరిచర్య, నీకు ఇవ్వబడిన వ్యాపారం, మాకు ఇవ్వబడిన మందిరం, మా సరిహద్దులు, మా టీం వారు, మా విశ్వాసులు, మా కుటుంబం, నేను, అక్క కృప గాని, మా జత పని వారు, మా టీం వారేమి అందరూ దేవుని యొక్క కృపచేత స్థాపించబడ్డారు. ఎవరి ఆలోచన మమ్మల్ని చెడగొట్టగలదు? స్తోత్రం చెప్పండి గట్టిగా. చేయనివన్నీ కుట్ర బలంగా పడేది కీడులో గుంటలు వాళ్ళే, మనం కాదు. వారు కృంగి నేల మీద పడిపోయి ఉన్నారు, మనమైతే చక్కగా నిలిచిచున్నాం. మన రాజ్యాన్ని స్థిరపరచాలని దేవుడు కోరుకున్నారు. చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. చూడండి, దేవుడు చెప్పిన మాట. నేను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలు నా కృప దూరమైనట్లు అతనికి, అనగా దావీదా, నీ బిడ్డకు, నీ సంతానానికి నా యొక్క కృపను దూరం చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. స్తోత్రం చెప్తారా గట్టిగా? నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడునా నేను. ప్రైజ్ ద లార్డ్. అది నాతాను ద్వారా దావీదుకు వచ్చిన శుభవార్త. చదవమంటారా? ఇంకోటి కూడా చదివి దేవుని యొక్క రిఫరెన్స్ చదవబడుతుంది, నేను కూడా చదువుతున్నాను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందుననియు నేను అనుకొనిచున్నాను. దేవుడు ఏమంటున్నారంటే, దావీదు ఈ మాట చెప్తుంటే, నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచుదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించుదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ప్రమాణం చేసేవాడు ఆయన మనుషులు చేసినట్టు కాదు. ప్రమాణం చేసిన దేవుడు, నీ మీదికి కోపడినని ఒట్టు పెట్టుకొంచున్నానన్న దేవుడు ఆయన. చదివారా ఎక్కడైనా? చదువుకోండి, యెషయా గ్రంథంలో ఉంటుంది.
నీ మీద ఇక నేను కోపపడనని ఒట్టు పెట్టుకొనిచున్నాను. అంత ప్రేమ ఆయన. కొట్టింది ఒక దెబ్బే, అవునా? అబో పలికిన ఓదార్పు మాటలు కొన్ని వేల లక్షల మాటలు, కొట్టింది ఒక దెబ్బే ఒకసారి. మనమైతే ఎన్నోసార్లు కొట్టాం ఆయన, ఎన్నోసార్లు గాయపరిచాం ఆయన్ని, ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాం. కానీ ఒక్కసారి కొంచెం సరిచేయడం వరకు, అది కూడా ఎందుకు దేవుడు మనల్ని కొట్టారు, గాయపరిచారంటే ఆత్మను పోగొట్టుకుంటామేమో, నరకానికి వెళ్ళిపోతామేమో, ఒకవేళ పరలోకాన్ని పోగొట్టుకుంటామేమో, ఆయన రాకడికి వెళ్ళమేమోనని కొంచెం సరిచేశారు. కానీ దానికి ఎన్ని ఓదార్పు మాటలు, ఎన్ని దయగలిగిన మాటలు, ఎన్ని ఆదరణకరమైన మాటలు. మీ రాజ్యం స్థిరమవుతుంది, మా రాజ్యం, మీ సంఘం, మా సంఘం, మన సంఘం, హౌస్ ఆఫ్ పెంతెకోస్త్ సంఘం, జీసస్ టవర్ సంఘం, అవునా, క్రైస్ట్ పవర్ సంఘం, దాంతోపాటు ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులు, వారి సంఘాలు అన్ని దేవుని యొక్క రాజ్యంగా అవి స్థిరపరిచే దేవుడు మీ జీవితాల్ని, మీ వ్యాపారాల్ని, మీ కుటుంబాన్ని, మీ సంతానాన్ని, మీ సింహాసనాన్ని స్థిరపరచబోతున్నారు. ఆమేనండి. అది దేవుని యొక్క ఆలోచన. అండ్ థర్డ్ స్టెప్, మూడో ఆలోచన. చాలా ఉన్నాయి, నేను మూడు ఆలోచనలు మాత్రం ఈరోజు ప్రకటిస్తున్నాను. ఒకవేళ దేవుని యొక్క రాకడ ఆలస్యమైతే మరలా ఇవి మన ముందు ఉంచబడతాయి, ప్రభు మనకు తెలియపరుస్తారు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. మూడోదిగా, ఆయన తన ఎదుట మనల్ని నిలబెట్టాలి, తన సింహాసనం మీద మనల్ని కూర్చోపెట్టాలి. ఆయన ఆలోచన ఇది, ఆయన తలంపిది, ఆయన సంకల్పం ఇది. ఆయన సారూప్యం మనం ధరించాలి, ఆయనతో కూడా నిత్యానిత్యం మనం ఉండాలి. ఒక గుంపు జనం నిత్యానిత్యం అగ్నిగుణంలో ఉంటారు, ఒక గుంపు జనము నిత్యానిత్యము సియోనులో, నూతన శిలంలో ఉంటారు. వారిలో చేర్చటం ఆయనకి ఇష్టమైంది. నిన్ను వారిలో తీసుకెళ్లి చేర్చటం, నన్ను ఏర్పాటు మర్చిపోమాకండి, గురి మానమాకండి, గురి మీద దృష్టి నిలపండి. ఎవరి మీద దృష్టి నిలపమాకండి, గురి మీద దృష్టి నిలపండి. ఎవరి మీద అంటే మీకు విరోధంగా ఎవరైనా ఏమైనా చేస్తున్నా వాళ్ళ మీద ఏమో దేవుడు ఉన్నారు, యెహోవా ఈరే. అన్నింటికీ ఒక మాట చెప్పండి. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, రాబోయే రోజులు ఆ ప్రసంగం కూడా ఉంటుంది. మీకు మేలు జరిగిందా, యెహోవా ఈరే. ఈ మేలు తర్వాత ఏం చేయాలి ఆయన నిర్ణయిస్తారు, ఆయన చూసుకుంటారు. మీ పిల్లల భవిష్యత్తు యెహోవా ఈరే. చదువులు ఆగిపోయా, సరిగ్గా జరగట్లేదా, యెహోవా ఈరే. సంఘాలు లేవా, యెహోవా ఈరే. ఆరోగ్యం బాగోలేదు, యెహోవా ఈరే. అన్నిటికీ యెహోవా ఈరే. ఎందుకనంటే అంతా ఆయన చూసుకుంటారు. ఆయన ఒక ఆలోచన, ఎలాగైనా కానీ నాతో పాటు నా సంఘం ఉండాలి. నిన్ను పిలిచిన నీ దేవుడు నిన్ను, నన్ను పిలిచిన నా దేవుడు నన్ను, మనల్ని పిలిచిన మన దేవుడు మనల్ని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరిచి, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి ఆయన సంఘంగా మార్చారు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సంఘంగా మార్చారు. సంఘము రాబోయే నిశ్చిత్వంలో ఆయనతో కూడా ఉండాలి. చదవండి దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక, అపోస్తులైన దైవజనులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనం వరకు. 1వ అధ్యాయం 4 నుండి 6 వరకు. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడుక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అయిపోయింది, ముగింపులో ఉన్నాం. కాబట్టి ఆయన కోసం దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చదివాం కదా, తన కోసం ఆయన నిర్ణయించుకున్నారు. అందుకని మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారని మర్చిపోమాకండి. ఒక వస్తువు ఎందుకొని కొనుక్కుంటాం, అది వాడబడాలని. ఎందుకని దేవుడు మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత, చదవండి ఒకసారి ఇప్పుడు, ఎందుకని కొనుక్కున్నారు మనల్ని. ఈ లోకంలో మనం 100 సంవత్సరాలు బ్రతకాలి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి, ఆరోగ్యం కలిగి ఆయుష్కాలం కలిగి క్షేమంగా ఉండాలి. కానీ మనం మాత్రం మన సొత్తు కాము. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ కొరింథియన్స్ 6వ అధ్యాయము 20వ వచనము చదవండి. 1 కొరింథీ 6:20.
విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అది విలువ పెట్టి కొనబడ్డాం కనుక మనం మన సొత్తు కాము. ఎందుకు ఈ మాట అంటున్నారు దేవుడు? అదేంటండి, మనం మన ఇంటి వారి సొంతం కాదా? ఎందుకు కాదు? దేవుడు కలిపిన బంధం ఇది. మీ కుటుంబాల గురించి నేను మాట్లాడుతున్నాను. మా కుటుంబాల గురించి, మా సేవకుల కుటుంబాలు, మా టీం వారి కుటుంబాలు, మా విశ్వాసుల కుటుంబాలు. మరి మీ సొత్తు కారు అని అంటే మనతో పాటు ఉన్నవాళ్ళు మనకు దేవుడు ఇచ్చినవి ఇదే నా సొంతం, వీళ్ళే నా సొంతం అని అనుకుంటే సొంతమైన దేవునికి దుఃఖం కలుగుతుంది. వీళ్ళతో ఉంటూ హానోకు తన భార్యతో తన కుమారులతో ఉంటూ దేవునితో నడిచారు. అబ్రహాము శారాతో ఉంటూ ఇస్సాకుని ప్రేమిస్తూ తన కుటుంబంతో ఉంటూ దేవుని సన్నిధిలో జీవించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఎక్కువగా ఆయనను తలంచుకోండి. ఆయన సొత్తు మనం, ఆయన సొంత మనం. పరమగీతాలు 2:16 పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పరమగీతాల గ్రంథం సంఘం ఏమని అంటుందో మనం ఆ మాట అనాలిగా. మరి సంఘం ఆ తీర్మానంలో ఉంది. 2వ అధ్యాయము పరమగీతాలు 16వ వచనం చదవండి. నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములు ఉన్న చోట అతడు మందను మేపుచున్నారు. ఎఫెసీ పత్రిక 5:27 కూడా చదవండి. ఎఫెసీ పత్రిక 5:27 వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘమును ఆయన ప్రేమించి నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోను. ఎప్పుడు? రాకడలో. చాలా త్వరగా మన ప్రభువుని యేసుక్రీస్తు ఆయన వచ్చినప్పుడు ఆయన సంఘాన్ని ఎదుట నిలబెడతారు. దాని కొరకు మనల్ని కొన్నారు ఆయన. దాని కొరకు పరిశుద్ధాత్మను అభిషేకించారు. దాని కొరకు వేరుపరిచారు. దాని కొరకు ఆయన తలంపు కలిగి ఉన్నారు. ఆయన సింహాసనం మీద మనం కూర్చోవాలి. ఆయనతో పాటు నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చున్న ప్రకారంగా జయించు వాణిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చొని ఇస్తాను. ఈ రోజులు త్వరగా రాబోతున్నాయి. ఈ వాక్యం పరిపూర్ణమవుతుంది. హానికరమైన ఉద్దేశాలు లేని దేవుడు మనతో మాట్లాడారు. మంచి తలంపులు కలిగిన దేవుడు మనతో మాట్లాడారు. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ మార్గాలు నా మార్గాలు వంటివి కావు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో నా తలంపులు మీ తలంపుల కంటే, మీ మార్గాల కంటే నా మార్గాలు ఎంత ఎత్తుగానో దేవుడు మన గురించి ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని యొక్క తలంపులోనికి, ఆయన ప్రణాళికలోనికి వెళ్ళండి. కృతజ్ఞత కలిగి ఉండండి. ఈ రాజ్యాన్ని స్థిరపరచాలని ఆయన కోరుకుంటున్నారు. మీ సింహాసనాన్ని, మీ సంతానాన్ని, మా రాజ్యాన్ని, మా సింహాసనాన్ని, మా సంఘాలని, మా విశ్వాసులను, అలాగే సకల పరిశుద్ధులను, ఆయా దైవజనులను. దేవుని బిడ్డ, సౌలు ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఉండండి. తీర్మానం చేసుకొని ఈరోజు నేను అనేది రానివని ప్రభు అని. అబ్షాలోము అహీతోబులు ఒక హెచ్చరిక, భయపడమాకండి, ఎవరో నిన్ను డిస్టర్బ్ చేస్తారని. ప్రియ దేవుని బిడ్డ, ఆయన అనుకున్నారు దావీదు యొక్క సింహాసనం స్థిరమవ్వాలని. ఈరోజు నా దావీదు స్థానంలో మనని నిలబెట్టి ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయన అనుకున్నారు ఆయన రాకల్లో మనం ఉండాలని. దాని కొరకు సిద్ధపడండి, తరలించండి. దేవుడు మన వెనుకల్లో తన మాటలను దీవించి ఆయన రాకడి కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి మన జీవితాలను ఆయన స్థిరపరిచి మన సింహాసనములను, మా పరిచర్యలను, మీకు ఇచ్చిన ప్రతి పనిని, మీ వ్యాపారంలో, ఉద్యోగంలో స్థిరపరిచి అతిశయం మనకు ఎక్కడ రానికుండా కాపాడి మన విరోధైన సాతాను యొక్క ఆలోచన అంతా లయపరిచి ఆయన రహస్య రాకళ్ళు ఆయన ఎదుట మనల్ని ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. తలలుంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం
స్తోత్రము స్తోత్రాలు తండ్రి, మహాగండ మీకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు ప్రభురాజువి. మా తలంపులు హయా మీ తలంపు ఫలం వంటివి కావు తండ్రి. మీకు స్తోత్రాలాజా. మీ తలంపు నా తను ఎంత ఉన్నతమైనవి తండ్రి. మీ ఆలోచన సదాకాలము అయా స్థిరపరిచే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభురాజువి, సర్వశక్తి గల ప్రభు మీరు తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. అయా మాకు నా తండ్రి మా బిడ్డలకు విరోధంగా అయా నా తండ్రి ప్రభు విరోధంగా ఆలోచన చేయవారందరినీ క్షమించండి తండ్రి. మీకు స్తోత్రాలాజా. అయా తండ్రి కృప మూలంగా నా తండ్రి మా అందరి సింహాసనాలు అయా స్థిరపరచబడిన తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభు మేమందరము నా తండ్రి ప్రభు పరిశుద్ధంగాను అయా నీతిమంతులుగా నా తండ్రి నిర్దోషులముగాను ఉండి నా తండ్రి ప్రభు అయా మీ మహిమల రాకడుకు రహస్య రాకడుకు నా తండ్రి ప్రభు అయా మేమందరం ఆయత్తపడి ఉండగలన గొప్ప ధన్యత భాగ్యము దయచమడుకునొచ్చంతని. మీకు స్తోత్రాలాజా. అయా మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకునొచ్చంతని. మీకు స్తోత్రాలాజా. మీ మహిమల రాకడుకు రహస్య రాకుడు నా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తలలోంచండి, కన్ను మూసుకోండి. ఆశీర్వాదం ఇస్తున్నాను. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్. హల్లెలూయా. రేపు 25వ తారీఖు వరకు ఈ యూట్యూబ్ పరిచర్య జరుగుతూ ఉంటుంది. వచ్చే నెల మొదటి దినం నుండి ఆ తర్వాత కూడా యూట్యూబ్లో ప్రసారం చేయాలని చాలామంది మన ప్రియులు ఆయా దేశాల్లో నుండి ఆయా రాష్ట్రాల నుండి కోరుకుంటున్నారు. అది దేవుని చిత్తం. కానీ నవంబర్ 1వ దినం ఆదివారం నుండి మన సంఘంలో ఆరాధనలు ప్రారంభించబడబోతున్నాయి. మొదటిగా ఆదివారం ఆరాధన ఉంటుంది. విజయవాడ సంఘంలో 3 ఆరాధనలుగా విభాగింపబడ్డాయి. ఒకే ఆరాధన విజయవాడలో 3 ఆరాధనలుగా టైం తగ్గించి 1 గంట 20 నిమిషాలు ఉంటుంది ఆరాధన. ఆ తర్వాత శానిటైజేషన్ చేసి మళ్ళీ 2వ ఆరాధన మొదలవుతుంది. మళ్ళీ శానిటైజేషన్ మళ్ళీ 3వ ఆరాధన మొదలవుతుందని తెలియపరుస్తున్నాం. యెహోవా తండ్రి వాగ్దాన క్షేత్రంలో 1 ఆరాధన ఉంటుంది. ఆ తర్వాత అమ్మాపురంలో 1 ఆరాధన ఉంటుంది. ఆ తర్వాత 4th సర్వీస్, ఈవినింగ్ సర్వీస్ తర్వాత ప్రకటన చేయటం జరుగుతుంది. మాస్కులు కంపల్సరీగా ధరించుకొని రావాలి. శానిటైజ్ చేయబడటం జరుగుతుంది. దూరంగా కూర్చోపెట్టడం జరుగుతుంది. అందుకని కొంచెం జాగ్రత్త పడి ఈ ప్రభుత్వం యొక్క ఉత్తర్వులకి, వారి యొక్క ఈ కట్టడాలకి వారు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుసరిస్తూ నవంబర్ 1 అండి, రేపు ఆదివారం కాదు, 11వ నెల నవంబర్ నెల మొదటి దినం ఆదివారం వచ్చింది. ఆ ఆదివారం నుండి మొదటి ఆరాధన ఒక పేటకు సంబంధించి ఒక ప్రాంతం, అది వచ్చి 25వ తారీఖు ప్రకటన చేయటం జరుగుతుంది. విశ్వాసులు కూడా తెలియపరచడం జరుగుతుంది. 2వ ఆరాధన మరొక ప్రాంతం, మరొక కొన్ని పేటలు. 3వ ఆరాధన మరొక ప్రాంతాలు పేటలు. అలాగన యెహోవా వాగ్దాన క్షేత్రంలో వైఎస్ఆర్ కాలనీలో అక్కడ మరలా ఒక 4వ ఆరాధన, 5వ ఆరాధన అంబాపురంలో. ఇలాగున 25వ తారీఖు అంటే వచ్చే ఆదివారం మీకు వివరంగా ఈ ప్రకటనలు ఇవ్వటం జరుగుతుంది. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. మే ద లార్డ్ బీ విత్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. మీ అందరికీ ప్రభువుని బట్టి శుభాన్ని ప్రకటిస్తున్నాను. ఆయన తలంపుల ద్వారా మనకు చాలా మేలు కలగబోతుందని తెలియజేస్తూ సంతోషిస్తున్నాను. మంచిది. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఆమెన్.